అండి. నేను మీ సీతమ్మకి కూరలేమి తినబుద్ధి కానప్పుడు, మన ఇంట్లో కాయగూరలు ఏమీ లేనప్పుడు, తక్కువగా ఉన్నప్పుడు ఇలా సింపుల్‌గా చేసుకోవచ్చండి. ఎగ్‌తో అయితే ఇలా సింపుల్‌గా చేసుకోవచ్చు. దీని టేస్ట్ అయితే చాలా బావుంటదండి. ముందుగా అయితే నేను 4 ఎగ్స్‌నైతే తీసుకున్నానండి. స్టవ్ వెలిగించుకొని కుక్కర్ అయితే పెట్టుకున్నాను. కుక్కర్ వేడెక్కాక బిర్యానీ మసాలాలన్నీ వేసేసుకున్నానండి. ఇందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, క్యారెట్టు, క్యాప్సికమ్, బంగాళాదుంపలు వేసేసుకొని బాగా వేయించేసుకున్నానండి. రుచికి తగ్గ సాల్ట్, చిటికెడు పసుపు కూడా వేయించేసుకున్నాను. అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అది కూడా వేసి ఆడేసుకున్నాను. ఇప్పుడైతే ఒక స్పూను ధనియాల పొడి, ఒక స్పూన్ చికెన్ మసాలా, ఒక స్పూను బిర్యానీ మసాలా కూడా వేయించేసుకున్నానండి. ఇలా వేయించేసుకున్నాను. నేను ఒక ఒక కొత్తిమీర, కరివేపాకు కూడా వేయించేసుకున్నానండి. నేను ఒక చెంబుతో అయితే బాస్మతి రైస్‌ని అయితే కడిగి పక్కన పెట్టుకున్నానండి. ఒక చెంబున్నర అయితే వాటర్ అయితే కుక్కర్‌లో అయితే వేసుకున్నాను. వాటర్ మరిగేటప్పుడు ఇందులో అయితే బియ్యాన్ని వేసుకొని, ఎగ్స్‌ని అయితే ఈ విధంగా వేసుకొని మూత పెట్టేసుకున్నానండి. ఒక విజిల్ వచ్చేదాకా చేసుకున్నాను. దీని టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటదండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.